సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు సుమారు 2000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవాలయంలో ఏ విధంగానైతే పూజలు జరుగుతాయో ఆ తర్వాత లాల్ దర్వాజా అన్ని సిటీలో వచ్చే 9వ తేదీ జరుగుతాయి. కానీ మొట్టమొదలు ఏదైతుంది గోల్కొండ కిలాలో జరుగుతుంది. అక్కడ బోనాలు మొదలవుతాయి. అప్పుడు అన్నారు వాతావరణం ఈసారి తెలంగాణలో వర్షాలు తక్కువ అన్నారు. నేను అన్నాడు మొక్కిన అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి తప్పనిసరిగా ఈసారి మంచి వర్షాలు కురిపియాలన్నది. అదేవిధంగా వర్షాలు బాగా వచ్చినాయి. కృష్ణా నిండింది, గోదావరి నిండింది. కనుక అమ్మవారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. తప్పక ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఏది కొత్త సిటీ చేస్తున్నాడు, స్పోర్ట్స్ మెన్ సిటీ చేస్తున్నాడు. భారతదేశంలో ఎక్కడ స్పోర్ట్స్ సిటీ లేదు. కనుక తప్పనిసరిగా యువకులందరూ కూడా మా అక్కలు మా చెల్లెళ్ళకు కూడా ఒకటే కోరిక, వాళ్ళు గొర్రెలు ఎత్తుకున్నప్పుడు ఏమంటారు, నాకు మంచి మొగడు దొరకాలి, మాకు మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలంటారు. వాళ్ళ కార్యక్రమం కూడా అమ్మ తప్పనిసరిగా ఉద్యోగాలు రావాలి, మంచి మా అక్కల చెల్లెళ్ళకు మంచి ఫ్యామిలీ దొరకాలని కోరుతున్నా. ఏదైనా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా కన్యాకుమారి నుంచి కశ్మీర్కి నడిచినప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, నేను తప్పనిసరిగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో ఆగలే జితిన హిస్సేదారి యుద్ధి భాగీదారి అన్నాడు. కాబట్టి ఈ సర్లో మా పేరే లేదయా, ఎస్సీ ఎస్టీల పేరున్నది, మా పేరు తీసేసి. కనుక నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. కానీ అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది కాబట్టి కులగన జరగాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగన జరిపిస్తే 56% ఉన్నాం. సాగలోళ్ళు, మంగళోళ్ళు, ఉపరోళ్ళు, ఒడ్డెరోళ్ళు ఇంతమంది ఉన్నాం. కనుక వారికి న్యాయం జరగాలంటే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే తప్పనిసరిగా ఈ దేశానికి పార్లమెంటులో మెజార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అమ్మవారిని మొక్కొచ్చిన. ఇక ఆమె దయ, ఇక మీరు మంచిగా చూస్తే మీ దయ. నమస్తే. ఈరోజు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో, ఆరాధనా భావంతో మరి ఒక అద్భుతమైన పండుగగా కులాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మరి బోనమెత్తి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చాలని కోరుకునే ఒక అద్భుతమైన రోజు. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగ